సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొంటారు. టీజీజేఎస్తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందన్నారు కవిత. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డుకుంటామన్నారు. సంస్థలో 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటే వారిలో సగానికి పైగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లను నియమిస్తున్నామని కవిత ప్రకటించారు. సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సిబిఎస్ఈ సిలబస్లో విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్య అందజేయాలన్నారు. కార్మిక కాలనీలో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని సూచించారు. ఓపెన్ కాస్ట్లో ఎస్డిఎల్ వెహికల్స్ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేట్ వాళ్లతో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్ట్ల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు. వెంటనే ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించడం ఆపివేయాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డిఎంఎఫ్టి నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మదిరకు తరలించకపోతున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించుకున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే 9,000 కోట్లకు పెంచిందని వివరించారు. అంటే సంస్థలు తమ అవినీతితో ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో దెబ్బతీయాలని చూస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎక్స్ప్లోజివ్స్ టెండర్స్లోనూ భారీ అక్రమాలను పాల్పడ్డారని, ఏకంగా టెండర్ను 3 రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకొని తీరతామన్నారు.